తిరుపతి నగరంలో సంచలనం సృష్టించినటువంటి రాయల్ నగర్ జయలక్ష్మి అనేటువంటి వృద్ధురాలి యొక్క హత్యకు సంబంధించి పోలీసులు లోతైన విచారణ చేపడుతున్నారు. 3 ప్రత్యేక బృందాలను నియమించి నిందితుడు శ్రీనివాస్ కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. ప్రధానంగా హత్యకు గల కారణాలు ఏంటనేది లోతుగా పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే ఒక క్లారిటీ రావడంతో శ్రీనివాస్ అనేటువంటి ఒక అనుమానితుడిని ప్రధానంగా ఇంటి పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క నిందితుడిని గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తిరుపతి నగరంలో రాయల్ నగర్లో ఉన్నటువంటి ఈ యొక్క నివాసం వద్దనే ఆ రోజు 18వ తారీఖు 7 గంటల సమయంలో శ్రీనివాస్ అనేటువంటి అగంతకుడు పక్కనే ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి అగంతకుడు సీసీ కెమెరాలు ఇటు గేటుకు తాళం వేస్తున్నప్పటికీ కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉన్నప్పటికీ కూడా లోపలికి ప్రవేశించి జయలక్ష్మి అనేటువంటి ఆ వృద్ధురాల్ని హత్య చేశాడు. ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు మనవరాలపైన కూడా దాడి చేశారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క అనుమానితుడిగా చెప్తున్నటువంటి శ్రీనివాస్ ఇంటి వద్ద పోలీసులు ఇప్పటికే కొన్ని క్లూస్ సేకరించారు. దానిలో భాగంగానే డాగ్ స్క్వాడ్ కూడా ఈ యొక్క సంఘటనా ప్రాంతంలో జరిగినటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గర నుంచి క్లూస్ టీం సేకరించినటువంటి వివరాల ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి ఇంట్లో నుంచే నిందితుడు లోపలికి వచ్చి వెళ్ళినట్టుగా డాగ్ స్క్వాడ్ నిపుణులు నిర్ధారించారు. దానిలో భాగంగానే శ్రీనివాస్ కోసం గాలిస్తున్నారు. సంఘటనా ప్రాంతంలో దొరికినటువంటి కీలకమైనటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా తిరుపతి నగరంలో అతను ఎటువైపు వెళ్ళాడనేటువంటి కోణంలో పోలీసులు ప్రాథమికంగా కొన్ని వివరాలు అయితే సేకరించారు. ప్రస్తుతం ఈ యొక్క ఘటనకు సంబంధించి జయలక్ష్మి మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. ఈరోజు అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. ప్రధానంగా నిందితుడు శ్రీనివాస్ ఈ యొక్క ఇంట్లోనే ఉంటున్నాడు. పక్కనే ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి జయలక్ష్మి కుటుంబం పైన దాడి చేశాడు. ప్రధానంగా తిరుపతి నగరంలో పేరు మోసినటువంటి ప్రముఖ టైల్స్ వ్యాపారి ఎవరైతే ఉన్నారో బసవయ్య టైల్స్ కి సంబంధించినటువంటి యజమాని కుటుంబం అది. వారికి ప్రత్యేకంగా నగరంలో ప్రత్యేకంగా ఒక పలుకుబడి ఉంది. వ్యాపార రంగంలో కూడా చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు. ఆర్థికంగా కూడా చాలా బలంగా ఉన్నారు. ఈ యొక్క కారణాలనే టార్గెట్ చేసుకుని శ్రీనివాస్ దాడి చేశారనేటువంటి అనుమానాలు కనిపిస్తున్నాయి. 14 ఏళ్ల యువతి నీతి పైన కూడా దాడి చేశాడు. ఆమెకు గొంతు వద్ద బలంగా దిగడంతో ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. మొత్తం ఈ ఘటనకు సంబంధించి 3 పైన దాడి చేశాడు. నిందితురాలు ఎవరైతే నిందితుడు శ్రీనివాస్ ఉన్నారో పరారీలో ఉన్నాడు. అతను పట్టుకునేందుకు పోలీసులు 3 బృందాలను రంగంలో దించారు. తిరుపతి ఏఎస్పీ కులశేఖర్ ఆధ్వర్యంలో నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు అయితే గాలిస్తున్నాయి. కెమెరామెన్ ఎల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.